ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార యత్నం ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు యువతిపై అత్యాచార యత్నం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి యువతి జారిపడినట్లు గుర్తించారు. ట్రైన్లో నుండి జారిపడిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు కట్టుకథ అల్లింది. తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ యువతి చెప్పడంతో 100 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. ఇక 250 సీసీ కెమెరాలతో జల్లెడ పట్టారు. చివరికి ఏ కోణంలోని యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. చివరకు పోలీసుల విచారణలో యువతి అసలు విషయం ఒప్పుకుంది. రీల్స్ చేస్తున్న సమయంలోనే ట్రైన్ నుండి జారిపడినట్లు అంగీకరించింది. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును రైల్వే పోలీసులు క్లోజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బాధితురాలిపై ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదంటూ కూడా రైల్వే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి అఫీషియల్ గా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ కేసుని క్లోజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ బాధిత యువతి రీల్స్ చేస్తూ ట్రైన్ లో కింద పడిపోవడము, దాన్ని ఏ రకంగా పోర్ట్రేట్ చేయాలి, దీన్ని తల్లిదండ్రులకు గాని స్నేహితులకు గాని హాస్టల్ మేట్స్ కి గాని ఎలా ఈ సమాచారం అందజేయాలని ఒక తెలివిగా ఆలోచించి తనపై ఒక దుండగుడు అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైన్ లోన అంటూ కూడా జీఆర్పీ పోలీసులకు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ కేసును అంతా కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిందన్నట్టుగా కూడా రైల్వే అధికారులు ఆ విషయాలన్నీ కూడా గుర్తించి పూర్తిగా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా అమ్మాయి పైన అఘాయిత్యం జరిగే ప్రయత్నం జరిగింది అంటూ కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. మొత్తం ఎంఎంటీఎస్ ట్రైన్ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఆ ట్రైన్ లో అప్పుడు మేడ్చల్ వైపు వెళ్లాల్సినటువంటి బాధితురాలు మొత్తం 100 మంది అనుమానితుల్ని పోలీసులు క్వశ్చన్ చేశారు. 120, 250 సీసీ కెమెరాలని ఇటు నుంచి అమ్మాయి రీచ్ అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో జల్లడబెట్టారు. ఏ కోణంలో పోలీసులు పరిశీలించినా ఎక్కడ కూడా ఒక గుర్తు తెలియని దుండగుడు అమ్మాయి వైపు వచ్చి అత్యాచారానికి పాల్పడడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో యువతి తప్పుడు సమాచారం ఇచ్చి ఇటు మీడియాను అటు పోలీసులను సభ్య సమాజాన్ని డైవర్ట్ చేసి తను ట్రైన్ లో నుంచి కింద పడ్డటువంటి ఘటన వెలుగులోకి రాకుండా ఈ అత్యాచారం జరిగింది అంటే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ ఇష్యూని కాస్త డైవర్ట్ చేసి ఈ అంశం బయటికి రాకుండా తెలివిగా అమ్మాయి ఉపయోగించింది అంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. బాధితురాలు ఇన్ని రోజుల పాటు తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది, తప్పుడుగా డైవర్ట్ చేసింది, అందరినీ ప్రజల్ని గందరగోళానికి గురి చేసింది. దీనిపైన రాజకీయ పరమైనటువంటి దుమారానికి కూడా దారితీసింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ అటు బీజేపీ, బీఆర్ఎస్ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ పెద్ద మొత్తంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతా ఉంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ కూడా ఈ అంశం పైన రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదే అంశాన్ని జీఆర్పీ పోలీసులు అన్ని కోణాల్లో వెరిఫై చేసి ఎక్కడ ఈ బాధితురాలపై అత్యాచార ప్రయత్నం జరిగింది, బాధితురాలు ట్రైన్ లో ఎక్కడ దూకింది అనే దాన్ని కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి మొదలుకొని మేడ్చల్ వైపు వెళ్లేటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ కి సంబంధించి అనుమానితులని సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా బాధితురాల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినట్టు గానీ అత్యాచారం జరిపినట్టు గానీ ఈ యువతి ట్రైన్ లో నుంచి దూకినట్టుగా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో తిరిగి యువతిని పోలీసులు గట్టిగా మందలించడంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తనే స్వయంగా ఒప్పుకొని తనే డ్రామా ఆడాడని, తనే ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం తనే ట్రైన్ లో నుంచి రీల్స్ చేస్తుండగా కింద పడి అత్యాచారం చేశాడన్నట్టు కూడా ఈ తప్పుడు సమాచారం ఇచ్చానట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో బాధిత యువతి పోలీసుల ముందు ఒప్పుకోవడంతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసుని క్లోజ్ చేస్తున్నామన్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార యత్నం ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు యువతిపై అత్యాచార యత్నం చేయలేదని రైల్వే పోలీసులు తేల్చారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి యువతి జారిపడినట్లు గుర్తించారు. ట్రైన్ లో నుండి జారిపడిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు కట్టుకథ అల్లింది. తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ యువతి చెప్పడంతో 100 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. 250 సీసీ కెమెరాలతో జల్లెడ పట్టారు. చివరకు ఏ కోణంలోనూ యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదు. చివరకు పోలీసుల విచారణలో యువతి అసలు విషయం ఒప్పుకుంది. రీల్స్ చేస్తున్న సమయంలోనే ట్రైన్ నుండి జారిపడినట్లు అంగీకరించింది. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును రైల్వే పోలీసులు క్లోజ్ చేశారు.
రవితేజ, ఇంకో విషయం ఏంటంటే మరి యువతి కట్టుక తాలినట్టు తెలుస్తోంది. కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల జారిపడినా కూడా అత్యాచారం జరిగిందని అబద్ధం చెప్పింది. దీని గురించి సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. మరి ఏంటి, యువతిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా? సభ్య సమాజం అంతా కూడా ఈ జరిగినటువంటి ఘటన పైన తీవ్రంగా ఖండించి చాలా మేరకు అందరూ వారి వారి ఒపీనియన్స్ ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మాయే స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో పోలీసులను డైవర్ట్ చేయడం కోసమే ఈ రీల్స్ చేస్తూ కింద పడినటువంటి ఘటన కుటుంబ సభ్యులకు, తోటి హాస్టల్ మేట్స్ కి, హాస్టల్ ఓనర్ కి ఏమని సమాధానం చెప్పాలి అంటూ కూడా దాన్ని డైవర్ట్ చేసే విధంగా తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక కట్టుకథ అల్లి ఒక డ్రామా క్రియేట్ చేసి ఎక్కువ యూట్యూబ్ లో వచ్చేటువంటి వీడియోలు, రీల్స్ కి అలవాటు పడి ఈ సోషల్ మీడియా మోజులో ఉండి యువత ఏ విషయం ఎక్కడ చెప్పాలి, ఎలా ప్రస్తావించాలి, ఎలా హైప్ పొందాలి అనే ఒక ఆలోచనతోటి ఈ బాధిత యువతి కూడా తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారంటూ కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. కానీ పోలీసుల ఎంక్వైరీలో తను ట్రైన్ లో రీల్స్ చేస్తూ ఉండగా ప్రమాదశాత్తు జారి కింద పడడము, దాన్ని అత్యాచార యత్నం చేశాడన్నట్టుగా కూడా ఈ ఇష్యూని కాస్త డైవర్ట్ చేసి ఇన్ని రోజుల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి సుమారు 250 సీసీ కెమెరాలు ఆ ట్రైన్ లో ప్రయాణించినటువంటి 100 మంది ప్రయాణికులని ప్రత్యక్షంగా పోలీసులు క్వశ్చన్ చేయడము, ఎక్కడ కూడా యువతిపై అత్యాచారం జరిగినట్టు, ఎక్కడ కూడా దుండగులు ఈ ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగినట్టు కూడా ఆనవాళ్లు లభించకపోవడంతో పోలీసులు గట్టిగా తమదైనటువంటి స్టైల్లో ఆ యువతిని మందలించడంతో అప్పుడు పోలీసుల ముందు తన నిజాలు ఒప్పుకొని అత్యాచారం జరగలేదు, కింద పడిపోయాను, దాన్ని ఎలా పోర్ట్రేట్ చేయాలి, ఎలా ఆ మెసేజ్ ని తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ రకంగా అత్యాచారం జరిగింది అంటూ కూడా తప్పుడు సమాచారం ఇచ్చాను అంటూ కూడా తనే స్వయంగా ఒప్పుకుంది. ఆ విషయాన్ని పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ స్టేట్మెంట్ కాపీని అంతా కూడా పోలీసులు కోర్టులో వేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ కేసుని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో ఇంకేదైనా అమ్మాయికి ఎక్కడైనా ఈ రకమైనటువంటి ఘటన జరిగినా, అత్యాచారం జరిగే ప్రయత్నం చేసినా, అమ్మాయిలు వెళ్తున్నటువంటి టైంలో పోకిరీలు ఏదైనా వెకిలి చేష్టలు చేసినా నిజమైనటువంటి బాధితురాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఈ ఘటన మళ్ళీ దేశవ్యాప్తంగా అమ్మాయిని నెగిటివిటీ పెరుగుతా ఉంది కాబట్టి నిజమైన బాధితురాలు ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాకు ఈ రకంగా అన్యాయం జరిగిందంటే కూడా పోలీసులు నమ్మేటువంటి పరిస్థితి లేకుండా బాధితురాలు వ్యవహరించడంపై మాత్రం ఇప్పుడు సీరియస్ గా పోలీస్ శాఖ దీనిపైన వ్యవహరించబోతా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు పోలీసు డ్యూటీస్ ని తప్పుడుగా ఉపయోగించడము, తప్పుడు ఇన్వెస్టిగేషన్ ని తను ఈ డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడము, కేవలం హైప్ పొందే కోసం తను ఒక అమాయకమైనటువంటి ఒక యువకుడిని బలిచ్చేటువంటి ప్రయత్నం చేసినందుకు మాత్రం పోలీసులు వ్యవహారం పైన సీరియస్ గా ఉన్నారు. బాధితురాలు కాబట్టి ఈసారి చూసి చూడనట్టు వదిలేస్తారు కాబట్టి ఇంకో ఘటనలో అయితే మాత్రం డెఫినెట్ గా ఈ పోలీసు డ్యూటీస్ ని ఆటంకం కలిగించి తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్ని రోజుల పాటు మిస్యూజ్ చేసినందుకు కూడా బాధిత యువతిపై కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితురాలు కింద పడి ఆల్రెడీ గాయపడి ఉంది కాబట్టి పోలీసులు మానవత్వంతో ఇప్పుడు ఏ మాత్రం అనకుండా, తనను ఏ మాత్రం మందలించకుండా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని పోలీసులు క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వాస్తవాల విషయానికి వెళ్తే ఎక్కడ కూడా ఏ ఒక్క దుండగుడు ఈ అమ్మాయిని వెంబడించి అత్యాచార యత్నానికి పాల్పడినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కూడా దొరకలేదు. కేవలం తనే రీల్స్ తీసుకుంటూ తాళ్ళు జారి కింద పడిపోయి అదే ట్రైన్ లో దీన్ని ఏ విషయంగా సభ్య సమాజానికి చెప్పాలి, రీల్స్ చేసి కింద పడతా ఉన్నానంటే పేరెంట్స్ కానీ హాస్టల్ మేట్స్ తిట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా మెసేజ్ ఇవ్వాలి అని ఆలోచించి తెలివిగా ఉపయోగించుకొని తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడంటూ కూడా తప్పుడు మెసేజ్ ఇచ్చి పోలీసులను డైవర్ట్ చేసినందుకు మాత్రం రైల్వే పోలీసులు ఈ ఘటన పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.